త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఝాన్సీ, నువ్వేంటి స్కూల్ దగ్గరికి పిల్లల్ని డ్రాప్ చేయడానికి వచ్చావా? అంతేలే, ఇన్ని రోజులంటే పిల్లలు ఆ ఇంట్లో ఉండేవాళ్ళు, అక్కడ ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి డ్రాప్ చేసేసేవాళ్ళు. కానీ ఇప్పుడంతా చూసుకోవాల్సింది నువ్వే కదా. ఇంతకీ నేనెక్కడికి వెళ్తున్నానో తెలుసా? తెలిస్తే నీ పరిస్థితి ఏంటో, ఇక్కడే గుండాగి చచ్చిపోతావేమో. అమ్మో, ఒకవేళ అదే జరిగితే ఆ పాపం నాకంటుతుందేమో. మరిప్పుడెలా? నేనెక్కడికి వెళ్తున్నాను నీకు చెప్పకుండా ఉండలేను కదా. నన్నేం చేయమంటావు ఝాన్సీ? చెప్పమంటావా వద్దంటావా? ప్రియాంక, నువ్వు కాశీకి పో, కన్యాకుమారికి పో, అది నాకనవసరం. అయినా నువ్వెక్కడికి వెళ్తే నాకేంటి? పుణ్యానికైతే కాశీకి వెళ్లేదాన్ని, విహారయాత్రకైతే కన్యాకుమారికి వెళ్లేదాన్ని. కానీ ఇప్పుడు ప్రేమయాత్రకు వెళ్లాలనుకుంటున్నాను కాబట్టి గౌతమ్ సార్ ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళడం అంటే ఇలా వెళ్ళి రావడం కాదు, అక్కడే కొద్ది రోజులు ఉండడానికి. ఏంటి, గౌతమ్ సార్ వాళ్ళింటికి వెళ్తాను అనగానే నోట మాట పడిపోయింది? దీనికి ఇలా అయిపోతే ఎలా? ఇంతకీ నేనెందుకు వెళ్తున్నానో నీకు తెలుసా? గౌతమ్ సార్కి ఇంకా నీ మీద ఎక్కడో లో ఫీలింగ్ ఉంది. దాన్ని కంప్లీట్గా తీసేయడానికే ఆ ఇంట్లోకి అడుగు పెడుతున్నాను. ఆ ఇంట్లోకి అడుగు పెడుతున్నానంటే ఎవరికీ తెలియకుండా కాదు, అందరికీ తెలిసే అడుగు పెడుతున్నాను, గౌతమ్ సార్తో సహా. తొందరలోనే గౌతమ్ సార్ని నావాన్ని చేసుకోవడానికి ఇది నా మొదటి మెట్టు. నేనక్కడికి వెళ్ళి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకుని నేను నీకు డేట్ చెప్తాను. నువ్వు ఆ ఎంగేజ్మెంట్కొచ్చి ఫస్ట్ లైన్లో కూర్చుని నన్ను గౌతమ్ సార్ని పైకి పెద్దరికంగా ఆశీర్వదించి లోపల ఏడుస్తూ ఉండు. నీ ఏడుపులే మాకు దీవెనలు. లోపల ఎంత బాధున్నా కూడా పైకి కనిపించనివ్వవు కదా. ఇప్పుడు కూడా అదే చేస్తున్నావు. నేనిప్పుడిలా గౌతమ్ సార్ వాళ్ళింటికి వెళ్తున్నాననగానే నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు బాగా తెలుసు. కానీ అది కనపడకుండా బాగా మేనేజ్ చేస్తున్నావు. ఇలా లోపల ఎంతకాలమని ఏడుస్తూ ఉంటావు ఝాన్సీ? ప్రియాంక, నేను బాధపడుతున్నానో లేక ఆనందపడుతున్నానో అన్నది పక్కన పెట్టు. నువ్వు ఏడ్చే సిచ్యువేషన్ తెచ్చుకోకు. ఇల్లు అలకగానే పండగ కాదు, అలాగే నువ్వు గౌతమ్ గారి ఇంట్లోకి వెళ్ళగానే అంత సెట్ అయినట్టు కాదు. నీ ప్రేమయాత్ర కాస్త విషాదయాత్రగా మారకుండా చూసుకో. అయినా నువ్వు గౌతమ్ గారి ఇంట్లోకి ఇప్పుడు వెళ్తున్నావేమో, నేను ఆయన మనసులోకి ఎప్పుడో వెళ్ళాను.
ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.